హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? బూందీ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేకపోతే కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేద్దాము. ఇవి రెండు కూడా వేగిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపేద్దాం. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాము. 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉల్లిపాయలని మగ్గించుకుందాము. ఇలా ఉండగానే మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. సో కొంచెం ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే కొంచెం వేసుకుంటే లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి, బాగా ఫ్రై అవ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూద్దామా. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత 1/2 కప్పు టమాటా ముక్కలను వేసుకుందాం. 1/2 కప్ అంటే ఇక్కడ 3 చిన్నవి టమాటాలండి, ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేద్దాము. టమాటాలు కూడా బాగా మెత్తబడిపోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తగా ఉడికిచ్చేసుకోవచ్చు. చూసారు కదా, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి. కొంచెం 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేద్దాము. ఈ కర్రీ 10 మినిట్స్లోనే అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఏదైనా డిఫరెంట్గా కర్రీ ట్రై చేయాలనుకుంటే కనుక ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. కారం వేసాక 1 మినిటే ఫ్రై చేసి మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి వాటర్ మరగాలండి. చూసారు కదా, ఈ విధంగా మరుగుతూ ఉంటే మనం ఒక 1 కప్ వరకు కూడా బూందీ వేసుకుందాము. ఈ బూందీ వచ్చేసి హోమ్ మేడ్దేనండి, బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. ఏ బూందీ వేసుకున్నా పర్వాలేదు. ఇలా బూందీ వేసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మొత్తం మనకి దగ్గరికి పడిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, వెంటనే అయిపోతుందండి కర్రీ. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మనం చపాతీలో కానీ దోశ దేంట్లో అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, వాటర్ అంతా పోయినాయి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పైన జల్లేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మనకి ఇంట్లో కూరగాయలు లేకపోయినా, మనకి ఏదన్నా రోజు తినే కర్రీస్ బోర్ కొట్టినా ఇలా ఒకసారి బూందీతో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.